తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం జేపీ రోడ్డు పేదామిరంలో మిత్రా మెడికేర్ హాస్పిటల్లో ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు హాస్పిటల్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి, అనస్థీషియా డాక్టర్ వైష్ణవి వడ్డీ తెలియజేశారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా డాక్టర్ సిద్ధా ఎస్సీ చక్రరావు పాల్గొంటున్నట్టు చెప్పారు. హఠాత్తుగా వచ్చే గుండెపోటుపై బేసిక్ లైఫ్ సపోర్ట్ పై అవగాహన ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్ ఎండీ విక్రాంత్ చుండూరి తెలియజేశారు. ఈ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రతి ఒక్కరూ లైఫ్ సేవర్ గా మారాలని, డాక్టర్లు నర్సులు కాకపోయినా ఎవరికైనా అత్యవసర సమయంలో సహాయం చేయగల సామర్థ్యం వస్తుందని ఈ ప్రోగ్రాంలో పరిసర ప్రాంత ప్రజలు, జిల్లావాసులు పాల్గొనాలని అనస్థీషియా డాక్టర్ వైష్ణవి వడ్డీ కోరారు. నమస్కారం అండి, నేను డాక్టర్ విక్రాంత్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్. ఈ మధ్య కాలంలో చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్తో చాలామంది సఫర్ అవుతున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అవగాహన లేని పరిస్థితి, అంటే కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్కి, అట్లానే సడన్గా ఎవరైనా అన్కాన్షియస్ అయితే అటువంటి వాళ్ళకి ఏం చేయాలని చాలామందికి అవగాహన ఉండదు. అటువంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, చేయవలసిన జాగ్రత్తలు ఏంటి, ఉంచుకోవాల్సిన బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడాను అవగాహన కల్పించడానికి మన మిత్రా మెడికేర్ హాస్పిటల్ భీమవరంలో మనం బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, అట్లానే సిఓఎల్ఎస్ అంటే కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అన్నది అందజేస్తున్నాం. దీనికి మనకి ముఖ్య అతిథిగా మనకి డాక్టర్ చక్రరావు గారని, హీజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ కార్డియోపల్మనరీ రీసస్టేషన్, అంటే ఈ సిపిఆర్ కానీ, పిఎల్ఎస్ కానీ, ఏసీఎల్ఎస్ కానీ ఇటువంటి ట్రైనింగ్లో చాలా నిపుణులు. ఆయన కాకినాడ నుంచి వస్తున్నారు. అట్లానే మన డాక్టర్ గారు డాక్టర్ వైష్ణవి వడ్డీ గారు, షీఈస్ కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ అట్ మిత్రా మెడికేర్ హాస్పిటల్. వీళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీగా మనం ఈ ట్రైనింగ్ అన్నది అందజేస్తున్నాం. సో దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ట్రైనింగ్ మనం సెప్టెంబర్ 14 అనగా ఆదివారం పొద్దున్న 10 o'clock నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫ్రీ క్యాంప్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలి. ఈ సిఓఎల్ఎస్ అట్లానే బిఎల్ఎస్ ట్రైనింగ్లో అందరికీ అవగాహన ఉంటే ఎన్నో లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఏ టైంలో ఎవరికి అవసరం పడుతుందో తెలియదు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కంపల్సరీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ వైష్ణవి వడ్డీ, అనస్థీషియాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్, మిత్రా మెడికేర్ హాస్పిటల్. ఈ సండే సెప్టెంబర్ 14 మా హాస్పిటల్లో బేసిక్ సిపిఆర్ ట్రైనింగ్ అండ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అన్నది జరుపుతున్నామండి. ఇది మొత్తం జనరల్ పబ్లిక్కి చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. ఇది ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్. దీంట్లో మేము బేసిక్ కార్డియాక్ సపోర్ట్ ట్రైనింగ్ అన్నది అందరికీ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారో అలాగే ఒక అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిన క్యాంప్. దీంతో అందరికీ ఒక సిచ్యువేషన్ వచ్చి ఎవరైనా పడిపోయి మనం ఏం చేయగలగాని మనం ఆలోచించడానికి అండ్ ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపు. సో ఎవరైనా సడన్గా అన్కాన్షియస్ అయి కొలాప్స్ అయిపోయి పడిపోతున్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? చాలా వరకు మనం మిస్టేక్స్ చూస్తున్నామండి. కాన్షియస్గా ఉన్న పేషెంట్స్ కానీ, జస్ట్ స్పృహ తప్పిపోయి పడిపోయినా కానీ బ్రీతింగ్ ఉన్న వాళ్ళకి అన్నెసెసరీగా కంప్రెషన్స్ ఇచ్చేసి పేషెంట్కి ఇంకా రిస్క్ చేస్తున్నారు. సో ఎలా చేయాలి, ఏది కరెక్ట్ పద్ధతి అన్నది నేర్పాలన్న ఉద్దేశంతో పెట్టామండి. దీనికి మా కలెక్టర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఈవెంట్ ఇనాగ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నారండి. సో తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి అందరూ తప్పనిసరిగా వచ్చి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నామండి. తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషను 600 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడుతున్నారని, 425 మిలియన్ల మందికి హిందీ మాతృభాషగా ఉందని హిందీ టీచర్ కొత్తూరు ఉమాదేవి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం నర్సాగ్రహారంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఉమాదేవి మాట్లాడుతూ 120 మిలియన్ల మందికి రెండవ భాషగా హిందీ ఉందని, ఇండియాలోనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారని అన్నారు. ఇండియాలో కాకుండా మారిషస్, నేపాల్, ఫుజీ, గయానా, సురినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల్లో హిందీ భాష మాట్లాడతారని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యమని, అన్ని దేశాల్లో హిందీ భాష వాడుక భాషగా ఉందని అన్నారు. గత 3 రోజులుగా హిందీ భాష దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఆదివారం ముగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, 24 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరిస్తున్నామని అన్నారు.
తితిలయాయి భావ వ్యక్తీకరణకు భాష అవసరం. ఈ భాషా విషయంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతంలో ఒక భాష ఉంటుంది. హిందీ భాష జాతీయ భాషగా గుర్తింపు పొందింది. మరి మహాత్మా గాంధీ మరి ఈ హిందీ భాషకు చాలా ప్రాచుర్యం ఇచ్చారు. స్వాతంత్రోద్యమంలోనే కూడా ఈ హిందీ భాషకు ప్రాచుర్యం వచ్చింది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి జనం ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఉద్యమంలో వెళ్ళటంలో భాష ఇబ్బంది పడి అప్పుడు హిందీ భాషనే ప్రాముఖ్యత చేసి ఒక సంచలనం సృష్టించారు. మరి ఇవాళ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా అనేక మంది ఉద్యోగాలు కూడా సంపాదించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా హిందీ భాష ఉంటే దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ఈ కార్యక్రమాలు చేయగలం. అందుకని ఇవాళ వెనుకబడిన తరగతి ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించాం. హిందీ భాషలో చక్కగా విద్యార్థులు పాల్గొన్నారు. మన మొట్టమొదటి భాష తెలుగు, రెండో భాష హిందీ, మూడో భాష ఇంగ్లీషు. అంటే తెలుగు మనం ముందు నేర్చుకోవాలి, తర్వాత హిందీ నేర్చుకోవాలి. హిందీ అనేది రాజ్య భాష, రాష్ట్ర భాష. హిందీ నేర్చుకోవడం అనేది చాలా తేలిక, కానీ అందరూ కష్టం అనుకుంటారు. తెలుగు ఎలా అయితే ఉంటుందో హిందీ కూడా అలాగే ఉంటుంది. కానీ మీరు అందరూ ఏమనుకుంటారు, హిందీ అక్షరాలు చాలా కష్టంగా ఉన్నాయి, మేము రాయలేకపోతున్నాం అంటున్నారు. అవునా? కానీ హిందీ అనేది మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది, మాట్లాడటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం భాష అనేది మాట్లాడే కొద్దీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి భాష అనేది మనం మాట్లాడుతూ ఉండాలి, ఏ భాష అయినా సరే. ఇప్పుడు హిందీ మాట్లాడితే హిందీ వస్తుంది, తెలుగు మాట్లాడితే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషు. మన పెద్దవాళ్ళందరూ మనకు తెలుగు నేర్పారు కాబట్టి మీకు ఈజీగా తెలుగు అర్థమవుతుంది, తెలుగు మాట్లాడతారు, రాయగలుగుతారు. అలాగే హిందీ కూడా. ఈ నెల 19వ తేదీ శుక్రవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జనరేటివ్ ఏఐ అనే అంశంపై అధ్యాపకులకు ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎస్డి హెడ్ డాక్టర్ కె సురేష్ బాబు మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫ్యూచర్ ఓఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ వేగంగా అభివృద్ది చెందుతున్న జనరేటివ్ ఏఐ రంగం గురించి అధ్యాపకులు అధ్యయనం చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. జనరేటివ్ ఏఐ రంగంలో విశేష అనుభవం ఉన్న పరిశ్రమ రంగ నిపుణులు హాజరై వర్క్ షాప్ లో నూతన టెక్నాలజీని అందించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. The Department of CST and CSIT along with Future OS is organizing a one-day workshop on generative AI on the 19th of this month. Two eminent people from the industry are attending this event. So this is for our faculty and the faculty in nearby places. So I request all of them to make good use of this program and also wish the heads of department of CST and IT all the best and be very successful. Engineering College, 19th September, we have planned to conduct one-day faculty development program, that is workshop on generative AI from industry experts. It is really a nice thing because now generative AI has become the emerging technology, that too from industry experts. From the department of CSD and CSIT, they are combinedly together came forward to organize this one-day workshop for all the faculty of our college from surrounding colleges, and I hope all the faculty will participate, the most of the faculty will participate and utilize this opportunity, and finally this can be expanded to the students also. Thank you. November 19th ni Future OS and SRKR CSD CSIT branch samyuktanga 19th one day workshop on generative AI. Industry experts, more than 50 faculty from our college and surrounding colleges వర్క్షాప్ జరుగుతుందండి. దాంట్లో జనరేటివ్ ఏఐ రీసెంట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద హ్యాండ్స్ ఆన్ అండ్ థియరిటికల్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తాను. ప్రముఖ క్రీడాకారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంగర వెంకట్ సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం సాయంత్రం భీమవరం 19వ వార్డులోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ నాయకులు మెంటే పార్థసారథి, ఇందుకూరి రామలింగరాజులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దుల రాము, చెలబోయిన గోవింద్, మహిళాబత్తల ఐజాక్ బాబు, విజయవతి రాఘవులు, యాళ్ల వెంకటేశ్వరరావు, సతివాడ హరిబాబు, పెంటపాటి ఋషి, మల్లువలస రాము, కొండ్రు శ్రీను, యలమంచలి శ్రీను, అంగర రంగారావు, మాంతి గణపతి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యురాలైనటువంటి కోట సీతారామలక్ష్మి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఇవాళ కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు భోజనాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మద్దుల రాము, అలాగే గోవిందు, కార్యదర్శి గోవిందు, అలాగే పట్టణ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంగర వెంకట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సీతారామలక్ష్మి గారు భీమవరం మున్సిపల్ చైర్మన్గా, మరి తెలుగుదేశం పార్టీలో నాయకురాలుగా, ఒక మహిళా శక్తిగా ఆమె ముందుకు రావడం, మరి ఈ రోజున ఆవిడ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ పేదలకి అంగర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా భోజనాలని ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున రామాలయం వృద్ధాశ్రమంలో మరి మన అంగడి వెంకట గారి ఒక ఆధ్వర్యంలో వృద్ధులకి భోజనం పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తడం జరిగింది. మరి అందరూ కూడా పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఆవిడికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ కాకుండా ప్రతి సేవా కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తాను. మన భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు, వారి బ్యూరో సభ్యురాలు, వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వసతి గృహంలో వృద్ధులకి అందరికీ కూడా మన అంగర వెంకటేశ్వరి సమక్షంలో అన్నదానం చేయడం జరుగుతుంది ఉచితంగా. అదే కాకుండా ఈ రోజునే మరి వారి ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రోజుని భీమవరంలో ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, ఇతర సేవా సంస్థల్లో కానివ్వండి, ఆవిడకి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అది ఎంతో గర్వకారణం. ఈరోజు ఆవిడకి మరి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. పట్టణ ఇన్ఛార్జి, రాజ్యసభ మాజీ సభ్యురాలు, పాలిట్బ్యూరో సభ్యులైన తోట సీతారామలక్ష్మి గారి యొక్క జన్మదినోత్సవాన్ని మన అంగర వెంకటేశ్వర గారి యొక్క సహకారంతో ఈ రామాలయం ఆశ్రమంలో మన రాష్ట్ర పార్టీ నాయకులు కోసారి గారు, పెద్ద ప్రసాద్ గారు, పార్టీ నాయకులు రామరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. మున్సిపల్ చైర్మన్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాతినిధ్యాన్ని పొంది ఆవిడ జిల్లా అధ్యక్షురాలుగా చేసి, రాజ్యసభ సభ్యురాలుగా చేసి, పాలిట్బ్యూరో సభ్యురాలుగా ఉండి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆవిడ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆవిడ ఇటువంటి పుట్టినరోజు అనేకమైన జరుపుకోవాలని మనసారా తెలుగుదేశం భీమవరం నియోజక ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారు అంటే ఆవిడ పార్టీకి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆవిడ ఇన్ఛార్జిగా తీసుకుని పార్టీని ఎంతో బలోపేతం చేసి ఈ రోజున పార్టీ అధికారంలో, కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన ఒక శక్తివంతమైన జిల్లాలోనే ఒక శక్తివంతమైన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మి సందర్భంగా ఈరోజు భీమవరం పట్టణ విద్యుత్ స్టడీస్ సొసైటీ ఆధ్వర్యంలోని రామాలయం నిరాశ్రయ ఆశ్రమంలో విద్య ఏర్పాటు చేశారు. తోట సీతారామలక్ష్మి గారు భవిష్యత్తులో ప్లాటినం జూబ్లీ ప్రయాణం చేయాలని, ఆ ప్రయాణంలో ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయన అలాగే రాజకీయంలో మరింత ఉన్న స్థానానికి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారామలక్ష్మి కుష్ఠవ్యాధి అంటే సాధారణ అంటువ్యాధుల్లాగే ఒక అంటువ్యాధి అని, కుష్ఠవ్యాధి ఒక క్రిమి వలన కలిగే రోగమని ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఎం రంగనాథరావు, జిల్లా కోఆర్డినేటర్ ఆలమూరి బాబ్జీలు అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లోని కార్యాలయంలో శనివారం బెటర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రీచ్ మీ ప్రాజెక్టు ద్వారా భీమవరంలోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు కుష్ఠవ్యాధి, పైలేరియా వ్యాధులపై ఆరోగ్య అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కుష్ఠవ్యాధి 2 రకాలుగా కలుగుతుందని, మన దేశంలో 80% కుష్ఠరోగం అంటుకాని రకానికి చెందిందేనని అన్నారు.
ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు వీటిపై పూర్తి అవగాహనతో వైద్య సేవలు అందించాలని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, డిఎస్ రత్నకుమార్, గొల్ల రాజ్ కుమార్, పెట్టెం సుభాకర్, అంబటి ఆనంద్ కుమార్, తాళ్లూరు చంటి, విజిలెన్స్ మెంబర్ సుధా, పాకా రత్నకుమార్, ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. బ్రైటర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రీచ్ మీ ప్రాజెక్ట్ ఇది గ్రామీణ వైద్యులకి లెప్రసీ మరియు ఫైలేరియాపై ఆరోగ్య అవగాహన శిక్షణ కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో వాళ్ళకి దీనికి లెప్రసీకి సంబంధించిన క్రిమి ఏంటి, దానికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, అలాగే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి, దీని ట్రీట్మెంట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన అంగవైకల్యాలు, లెప్రసీలో వచ్చే అంగవైకల్యాలు అనేది ఏంటి అనేది కూడా గ్రామీణ వైద్యులందరూ కూడా తెలియపరచడం అనేది. అలాగే దీనికి ఫైలేరియా, ఈ ఫైలేరియా అనేది కూడా ఒక డిజబిలిటీ అనమాట. ఇది కూడా ఒక అంగవైకల్యం. ఈ ఫైలేరియా వ్యాధి కూడాను గ్రామీణ వైద్యులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఏమిటి, అలాగే దీనికి ఏంటంటే మాస్టర్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈ మాస్టర్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా తెలియపరచడం అనేది జరిగిందండి. ఈ సంస్థ లెప్రసీ వారి గురించి గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్ తోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మరి నిజంగా లెప్రసీ వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడే ఈ రోజుల్లో మరి వారి దగ్గరికి వెళ్ళి వారిని ముట్టుకుని వారికి ట్రీట్మెంట్ ఇస్తూ, అలాగే మెడికల్గా వారికి ట్యాబ్లెట్స్ అందిస్తూ వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఇది మంచి ప్రోగ్రాం. వీరి సంస్థని ప్రత్యేక అభినందిస్తాం. నేషనల్ లెపర్సీ ఎడారికి ప్రోగ్రామ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్, లెపర్సీ మీద అవేర్నెస్ ప్రోగ్రాము నడిపించడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలోనూ లెపర్సీ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దాని యొక్క లక్షణాలు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అది వచ్చిన తర్వాత ఏ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఏ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి, వీటి గురించి తెలియజేయడం అయింది. నేను ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి కోఆర్డినేటర్, నేను లెపర్సీ మిషన్, లెపర్సీ బ్రైటర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రస్ట్లో పనిచేస్తున్నాం. ఈరోజు ఆర్ఎంపీ వాళ్ళకి అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. ఇందులో లెపర్సీ గురించి గుణగణాలు అన్నీ చెప్పడం జరుగుతుంది. అందరూ అవగాహన చేసుకొని లెపర్సీ అనేది లేకుండా చేయాలని, ఎరాడికేషన్ చేయాలని కోరుకుంటూ ఆకివేడు మండలం గుమ్ములూరు రామాలయం యూత్ ఆధ్వర్యంలో 73వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం సుమారు 5,000 మందికి అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించి 32 రకాల వంటకాలతో అన్నసమారాధన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్మూరు గ్రామంలో గత 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ సంవత్సరం వినాయక సందర్భంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడితో మట్టి వినాయకుడు చేసి భారీగా ఊరేగింపుతో చేసుకున్నాం. ఈ భారీ సందర్భనకు గ్రామస్థ సహకారంతో 32 రకాలతో గ్రామ పెద్ద సహకారంతో మా గ్రామ యువత సహకారంతో బాగా అన్నసమారాధన జరుపుకుంటున్నాం. మాకు సహకరించిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతున్నారని, వీటిపై జాగ్రత్తలు తప్పనిసరి అని భీమవరం ఆర్టీసీ ఇన్ఛార్జ్ మేనేజర్ వై సురేష్ అన్నారు. ఈగల్సెల్ ఆధ్వర్యంలో భీమవరం కొత్త బస్టాండ్లో సైబర్ నేరాలపై ప్రయాణికులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సురేష్ మాట్లాడుతూ దొంగతనాలు పలు విధాలుగా దోపిడీకి గురి చేస్తుంటే సైబర్ నేరగాళ్లందరినీ మోసం చేస్తున్నారని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదని, ఎటువంటి యాప్లను ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఓటీపీలు ఇవ్వద్దని అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సెల్ ఫోన్లో మోసపూరిత మెసేజ్ల పట్ల జాగ్రత్త పడాలని, ఏదైనా సమాచారం కోసం 1930 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె రత్నమాల, ఎన్ సుధారాణి, ఎస్ రాధిక, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికులకు మనవి, ప్రస్తుతం దొంగతనాల్లో
అనేక రకాలు వచ్చాయి. ఈ దొంగతనాల పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన తెలియజేస్తారు. సైబర్ నేరగాళ్ళు మీ టెలిఫోన్ నెంబర్ ఓటీపీ తీసుకుని జాగ్రత్తగా ట్యాప్ చేసి మీ దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. ఇలా కొన్ని కుటుంబాలు చాలా ఇబ్బందులు పడిపోయాయి. ఈ నేపథ్యంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. మరి ఈ సైబర్ నేరాలన్నీ ముట్టుపట్టాలంటే మన ప్రజల్లో చైతన్యం రావాలి. వీరు ఎవరన్నా దొరుకుతారనుకోండి, ఒకవేళ దొరికితే 1930 చెప్పండి, 1930 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మరి కొంతవరకు పని జరుగుతుంది. అయితే పోలీసు శాఖ ప్రత్యేకించి దీని మీద నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో వివేచన కృషి చేస్తున్నారు. మరి ముఖ్యంగా బస్ స్టాండ్లో ప్రతిరోజు కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మరి సురేష్ గారు, అలాగే రైల్వే స్టేషన్లో శ్రీనివాస్ గారు, ఇలా అందరూ కూడా ప్రతిరోజు కూడా గంటకి ప్రచారం చేస్తున్నారు. ప్రయాణికులారా గమనించండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు పోయిందని మనం చేసేది ఏం లేదు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త ఎక్కువగా అయిపోయారు. బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లో ఎక్కడ చూద్దామన్న సెల్లను ట్రాక్ చేసి తమ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను తీసుకోవడం ఇలా జరుగుతుంది. ఈ మోసాలను హరికట్టడానికి మరి రంగసాయి గారు, మరి అసిస్టెంట్ మెకానిక్ సురేష్ గారు, వీళ్ళంతా మరి బస్ స్టాండ్లో ఇలా ఉంచి పోలీస్ శాఖ వారు కూడా మనకు ఎంతో సహకరిస్తున్నారు. కానీ అందరూ దీన్ని ఈ సైబర్ నేరగాళ్లను మనం హరికట్టాలంటే తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఘనంగా టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రపంచ స్థాయిలో ఉన్న ఆక్వా రంగంలో నూతన టెక్నాలజీని, అధునాతన పద్ధతులను రైతులకు పరిచయం చేసే విధంగా ఆక్వా ఎక్స్ ఇండియా చేస్తున్న కృషి అభినందనీయం, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరంలో ఇన్విటేషన్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.